అంత గొప్ప తల్లి తెరిగొండ వెంగమాంబ ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు. కొండ మీదకెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేవి. అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోన అని ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు. రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ. అర్చకులకు అనుమానం వచ్చింది, రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి, ఎవరు చేస్తున్నారని. ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు. ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు. ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్య తేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు. చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు.